జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శంకర్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు సౌత్ మొత్తం ఆ ఇంపాక్ట్ కనిపించేది. కానీ ఇప్పుడు శంకర్ సినిమా వస్తుంది అంటే రైట్ అంటున్నారు హీరోస్. సంక్రాంతికి శంకర్ గేమ్ చేంజర్ మూవీతో వస్తున్నాడు. ఇప్పుడు శంకర్ సినిమాకు పోటీగా అజిత్, విక్రమ్ లాంటి హీరోలు వస్తున్నారు. అదే నిజమైతే మాత్రం గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై చాలా ప్రభావం పడుతుంది. జనవరి 10న శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. శంకర్ ఇంపాక్ట్ తో కోలీవుడ్ లోను, రామ్ చరణ్ ఇంపాక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని నిన్నటి వరకు అంచనాలు కనిపించాయి. అయితే తెలుగులో ఇప్పటికే గేమ్ చేంజర్ కు పోటీగా బాలయ్య డాకు మహారాజ్ గాను, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాలు గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఎంత గండి కొడతాయి అనేది తెలియాల్సి ఉంది. కోలీవుడ్ లో శంకర్ మూవీ రిలీజ్ ఉంది. అక్కడ హీరోలు ఒకప్పుడు భయపడేవారు. ఆ రేంజ్ లో తమిళ మార్కెట్ లో శంకర్ కు గ్రిప్ ఉంది. కానీ ఇప్పుడు శంకర్ గేమ్ చేంజర్ తీసుకున్నాడని తెలిసి కూడా తమిళ స్టార్ హీరోలు పోటీకి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అక్కడి స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే భారీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. అలాగే విక్రమ్ కూడా తాను నటించే కొత్త చిత్రాన్ని సేమ్ సీజన్ లో రిలీజ్ చేయబోతున్నాడట. వీరిద్దరి ఎంట్రీతో కోలీవుడ్ గేమ్ చేంజర్ కలెక్షన్స్ పై చాలా ఇంపాక్ట్ పడనుంది. మరి రామ్ చరణ్ వీరందరినీ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాల్సి ఉంది. స్టార్ హీరోలు స్క్రిప్ట్ విషయంలో, దర్శకులకు డేట్స్ ఇచ్చే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన కంగువాన్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఏం లాభం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కంగువ ఎఫెక్ట్ సూర్య నటించే మిగతా సినిమాలపై పడుతోంది. ఎందుకో కానీ కంగువ కథను సూర్య బాగా నమ్మాడు. అందుకే 2 ఏళ్లు సమయం కేటాయించాడు. కష్టపడి నెల మొత్తం ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. తీరా కంగువ థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత వచ్చిన టాక్, ప్రస్తుతం వస్తోన్న కలెక్షన్స్ చూసి డీలా పడ్డాడు. కంగువను 20 నిమిషాలు ట్రిమ్ చేశారు. సౌండ్ ను కూడా అడ్జస్ట్ చేశారు. సినిమా ప్రారంభంలో కొన్ని సీన్స్ లేపేశారు. మూవీని మళ్లీ రీసెన్సార్ చేయించారు. ఇంతా చేసేది కంగువకు కలెక్షన్స్ పెరుగుతాయనే ఆశతోనే. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాల్సి ఉంది. మరోవైపు కంగువ ఎఫెక్ట్ సూర్య నటించే మరో ప్రతిష్టాత్మక చిత్రం కర్ణపై పడినట్లు సమాచారం. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారట. కంగువ రిజల్ట్ చూసి వాళ్లు వెనక్కి తగ్గారా లేక మనీ అడ్జస్ట్ కావడం లేదా అన్నది క్లియర్ గా తెలియడం లేదు. కానీ సూర్య నటించే కర్ణ చిత్రానికి బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ మ్యారేజ్ అని ప్రతిసారి టెన్షన్ పడేవారు ఆమె ఫ్యాన్స్. ఎవరెవరితోనో లింకప్ స్టోరీస్. అప్పుడు కూడా మహానటి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేది. ప్రతిసారి కీర్తి ఫాదర్ బయటకొచ్చి రూమర్స్ అమ్మా రూమర్స్ అనేవాడు. ఈసారి కూడా మహానటి మ్యారేజ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం కీర్తి ఫాదర్ బయటకు రాలేదు. అంటే అర్థం ఏంటి? మ్యారేజ్ ఫిక్స్ అయిందనే కదా. సౌత్ లో టాప్ హీరోయిన్ పెళ్లి పీట లెక్కబోతోంది. అది కూడా ఎప్పుడో కాదు, డిసెంబర్లోనే ఈ బ్యూటీ తన ప్రియుణ్ణి పెళ్లాడనుంది. ఇతనితో కీర్తికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ తరువాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. డిసెంబర్ 2వ వారంలో కొచ్చిలో పెళ్లంట. పెళ్లి కోసమే అనుకుంటా కీర్తి చాలా వరకు సినిమాలు తగ్గించేసింది. చేతిలో ఉన్నవి కూడా చాలా వరకు పూర్తయ్యాయి. ఇందులో రివాల్వర్ రీటా, బేబీ జాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. డిసెంబర్లో పెళ్లి తరువాత మహానటి మూవీస్ చేస్తుందా లేదా గుడ్ బై చెబుతుందా అనేది న్యూ ఇయర్ లో క్లారిటీ వస్తుంది. కీర్తి సురేష్ మ్యారేజ్ అని ప్రతిసారి టెన్షన్ పడేవారు ఆమె ఫ్యాన్స్. ఎవరెవరితోనో లింకప్ స్టోరీస్. అప్పుడు కూడా మహానటి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేది. ప్రతిసారి కీర్తి ఫాదర్ బయటకొచ్చి రూమర్స్ అమ్మా రూమర్స్ అనేవాడు. ఈసారి కూడా మహానటి మ్యారేజ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం కీర్తి ఫాదర్ బయటకు రాలేదు. అంటే అర్థం ఏంటి? మ్యారేజ్ ఫిక్స్ అయిందనే కదా. సౌత్ లో టాప్ హీరోయిన్ పెళ్లి పీట లెక్కబోతోంది. అది కూడా ఎప్పుడో కాదు, డిసెంబర్లోనే ఈ బ్యూటీ తన ప్రియుణ్ణి పెళ్లాడనుంది. ఇతనితో కీర్తికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ తరువాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. డిసెంబర్ 2వ వారంలో కొచ్చిలో పెళ్లంట. పెళ్లి కోసమే అనుకుంటా కీర్తి చాలా వరకు సినిమాలు తగ్గించేసింది. చేతిలో ఉన్నవి కూడా చాలా వరకు పూర్తయ్యాయి. ఇందులో రివాల్వర్ రీటా, బేబీ జాన్ లాంటి సినిమాలు ఉన్నాయి. డిసెంబర్లో పెళ్లి తరువాత మహానటి మూవీస్ చేస్తుందా లేదా గుడ్ బై చెబుతుందా అనేది న్యూ ఇయర్ లో క్లారిటీ వస్తుంది. సౌత్ లో కీర్తి సురేష్ కు ఫ్యాన్స్ ఎక్కువగా. చూస్తే అమాయకంగా కనిపిస్తుంది. క్యారెక్టర్ ఇస్తే మహానటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. అవసరం అయితే బుజ్జిగా మారుతుంది. సూపర్ స్టార్స్ కు సిస్టర్ రోల్ అంటే ఎగిరి గంతేస్తుంది. అలాంటి హీరోయిన్ లాస్ట్ 15 years నుంచి ప్రేమలోనే ఉంది.
అసలు సినిమాల్లోకి రాకముందే ప్రేమలో మునిగి తేలుతోంది. నేను శైలజతో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి సురేష్. ఫస్ట్ ఫిలిం సూపర్ హిట్. అంతేనా, కీర్తి యాక్టింగ్ కు టాలీవుడ్ ఫ్లాట్ అయ్యింది. చాలా మంది యూత్ ఆమెకు ఫిదా అయ్యారు. మరికొందరు డ్రీమ్ గర్ల్ అంటూ ఊహించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కీర్తి పెళ్లి మాట విని అందరూ బాధపడుతున్నారు. హార్ట్ బ్రేక్ చేసిందని ఫీల్ అవుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే కీర్తి సురేష్ సినిమాల్లోకి రాకముందే తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీతో ప్రేమలో ఉంది. 15 ఏళ్లుగా ఈ లవ్ స్టోరీ నడుస్తోంది. ఒకవైపు మూవీస్, ఇంకోవైపు ప్రేమ్ కహాని, రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎవరికీ డౌట్ రాకుండా జాగ్రత్త పడింది మహానటి. ప్రస్తుతం కీర్తి లవ్ చేస్తున్న యాంటోనీ దుబాయ్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అట. ఇదంతా చూస్తుంటే కీర్తిపై సినిమాల ప్రభావం బాగానే ఉన్నట్లుంది. ముందు లవ్, సెటిల్ అయిన తరువాతే మ్యారేజ్, ఆ తరువాత ఇంట్లో వాళ్ళకి చెప్పి మ్యారేజ్. చాలా సినిమాల్లో కనిపించే స్టోరీనే ఇప్పుడు కీర్తి రియల్ లైఫ్ లో రిపీట్ చేసినట్లు కనిపిస్తోంది. అసలే టాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావటం లేదు. ఏదో ఒకటో రెండో వస్తున్నాయంటే ప్రతిసారి మీనాక్షి అడ్డుపడుతోంది. గుంటూరు కారం నుంచి ఇదే ట్రెండ్. పాపం పూజా హెగ్డే. ఈసారి ఏం జరుగుతుందో. లాస్ట్ ఇయర్ ఈ టైం కు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. పూజా చేతిలో అస్సలు తెలుగు సినిమా లేదు. ఈ మూవీ ఆ మూవీ అంటున్నారు కానీ ఏది కూడా లాక్ కావడం లేదు. ఈ దశలో నాగ చైతన్య కొత్త చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఒక లైలా కోసం అంటూ చైతు మళ్లీ పాట అందుకుంటాడు అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే గుంటూరు కారం సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు కారంలో పూజా హెగ్డేను తప్పించి ఆ ఛాన్స్ శ్రీలీల అండ్ మీనాక్షికి ఇచ్చాడు గురూజీ త్రివిక్రమ్. ఇప్పుడు విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు నాగ చైతన్యతో ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ముందు పూజా హెగ్డే అనుకున్నా ఇప్పుడు మనసు మార్చుకుని మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారట. గుంటూరు కారం తర్వాత లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్. టాలీవుడ్ కు ఇంతకంటే రీజన్స్ ఏం కావాలి? అందుకే మీనాక్షి డేట్స్ కు కాంపిటీషన్ పెరిగింది. త్వరలో రిలీజ్ కానున్న మెకానిక్ రాకీ కూడా హిట్ అయితే మాత్రం మీనాక్షి టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.